హలో అండి అందరికీ. ఈరోజు మేము పేలుస్తున్నటువంటి ఈ చిచ్చుబుడ్డీలు, ఈ భూచక్రాలు, కాకర పుల్లలు అండ్ ఇంకా సంథింగ్ ఏమేమో ఉన్నాయి. నేను ఎప్పుడైనా కానీ ఎక్కువ శాతం చిచ్చుబుడ్డీలే పేలుస్తా. పోతే ఈ భూచక్రాలు అంటారు కదా ఇవి మిగతావైతే నేను ఎప్పుడూ చూడలేదు. పేలవడం కూడా పేలవలేదు. ఇవి ఏందో కొత్తగా కనిపిస్తున్నాయి. అవి మనకెందుకులే, మా ఆయన వాళ్ళు పేల్చుకుంటారు. పోతే ఇంకా వేరే వెరైటీగా ఉన్నాయి, ఏంటియో కానీ ఇది చిచ్చుబుడ్డిలాగానే అనిపిస్తుంది. చిచ్చుబుడ్డే లాంగ్గా ఉంది, ఇంత పెద్దగా ఉంది చూడండి. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కూడా. ఇంత పెద్ద చిచ్చుబుడ్డీలు కూడా ఉంటాయా? అదే ఫస్ట్ టైం. ఇవి పేల్చేటప్పుడు ఎట్లుంటుందో. ఇదైతే ఇంకా కొంచెం వెరైటీగానే ఉంది. ఇది చూద్దాం ఒకసారి. నాకు ఎందుకో ఇది కూడా చిచ్చుబుడ్డి లాగానే అనిపిస్తుంది, కానీ అదేనో కాదో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ప్యాక్ అయితే బాగానే చేసిర్రు. చిచ్చుబుడ్డి లాగానే అనిపిస్తుంది కానీ అదైతే కాదు. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఈ ప్యాకింగ్ కూడా వెరైటీగా ఉంది. నేనైతే ఎప్పుడు చూడలే. ఎప్పుడైనా చిచ్చుబుడ్డీలతో, ఈ భూచక్రాలతో, కాకర పుల్లలతోనే నా దీపావళి సెలబ్రేషన్ని గడిపేస్తా. ఇది కూడా మా ఆయనకు సంబంధించింది అనుకుంటా, ఆయననే చూసుకుంటాడు అవి. నాకైతే ఈ కాకర పుల్లలు, భూచక్రాలు, ఈ చిచ్చుబుడ్డీలు ఉంటే సరిపోతుంది. ఇది కూడా ఏదో వెరైటీగానే ఉంది. ఇది కూడా మనకు అవసరం లేదులే. పోతే ఇది కూడా పెద్ద లక్ష్మీ బాంబులాగా ఉంది, కానీ అదేనో కాదో. వెరైటీగా అయితే ఈ బాంబులు అయితే చాలా బాగున్నాయి కదా, నాకైతే నచ్చాయి.